హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ హేమ. అయితే ఫ్రెండ్స్ వీళ్ళు లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళు ఏంటంటే అన్నయ్య మా ఊరి వంటలు అనే ఛానల్లో ఇప్పుడు కొత్త సెపరేట్ వీడియోస్ పెడుతుంటే ఇక్కడ తమ్ముడు అయితే అద్దెంటి డ్రామాని అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడండి. సో అద్దెంటి డ్రామా ఫుల్ స్టాప్ ఎప్పుడు వస్తుందంటే వీళ్ళ అన్నయ్య వీడికి ఇల్లు రాసిస్తే కనుక ఫుల్ స్టాప్ అయితే పెడతారంట. సో ఎలా అంటే ఫ్రెండ్స్, మొన్న అయితే వీళ్ళ అన్నయ్య వీళ్ళ ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకుని రారా ఇంటికి రారా అంటూ పిలిచాడు. సో ఆయన వయసులో పెద్దోడు, వీళ్ళకి అన్న అయినా కూడా వీడు కనికరించకుండా ఆయన్ని పట్టి లాగే పక్కకి తోసేయడం కానీ, ఆయనతో మర్యాద లేకుండా వాళ్ళ భార్య లతాతో మర్యాద లేకుండా మాట్లాడించడం కానీ ఇలా చేశాడు. సో ఇదంతా రియల్ అనుకుంటున్నారా? కాదండి, రియల్ కాదు, ఇదంతా ఫేక్, అబద్ధం. ఎందుకంటే వీళ్ళ డ్రామా చేస్తూ ఉన్నారు, వీడియోస్ కోసమే డ్రామా చేస్తూ ఉన్నారు, అది అందరికీ తెలుసు. అయినా కూడా వీళ్ళ భార్యతో వాళ్ళ అన్నయ్యని తిట్టించడం కానీ ఇది కొంచెం చాలా ఓవర్ అని అనిపించింది. సో అయితే ఫ్రెండ్స్, వీడు అద్దెళ్ళ డ్రామా చేసుకుంటూ ఆ ఇంట్లో ఏవో చిరిగిన చాప, ఏదో గోను సంచులు కానీ ఆ చిన్నపిల్లలు అక్కడ వెళ్తూ వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏమైనా వాళ్ళు బట్టలు ఏవైనా గలీజ్ ఏవైనా చేసుకుంటే కనుక అవి మార్చడానికి ఇట్లా కొన్ని దుస్తులు అయితే తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసుకుంటే వీడు కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసింది డ్రామా ఏంటంటే, మాకు కూడా ఆ ఇంట్లో భాగం ఉంది, అధికారం ఉంది, మాకు ఆ ఇంట్లో భాగం కావాలి అంటూ ఒక థంబ్నెయిల్స్ పెట్టాడు. సో ఆ థంబ్నెయిల్స్తో పెట్టాడు కదా, కంటెంట్ ఏముంటుందిరా, అందులో స్టోరీ ఏముందిరా అని చూసే కనుక వీడు మాట్లాడుతున్నాడు వాళ్ళ అన్నయ్యతో కాల్ చేసి. మాట్లాడితే మేము మా ఇంటికి రావాలంటే నువ్వు మాకు ఆ ఇల్లు రాసివ్వాలి అంటే వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, నువ్వు నా కోసం కాల్ చేయలేదా, ఆ ఇంటి కోసమే కాల్ చేసావా, నేను ఇప్పుడు నీకు ఇల్లు రాసిస్తే కనుక నువ్వు ఆ ఇంటికి వస్తావన్నమాట అంటే వాళ్ళ అన్నయ్య వీడు లేదు, ఇప్పుడు చూడు మళ్ళీ ఇట్లానే ఇప్పుడు జనాలు అయితే నన్ను బ్యాడ్గా అయితే అనేసుకుంటున్నారు, ఎందుకంటే అన్నయ్య వచ్చాడు మర్యాద లేకుండా మాట్లాడాడు అంటూ మమ్మల్ని అయితే ఇప్పుడు చెడ్డగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు నువ్వు ఈ మాట వల్ల ఇంకా వాళ్ళ ముందు మమ్మల్ని ఇంకా చెడ్డగా చూసేటట్టుగా చేస్తూ ఉండవు, బ్యాడ్గా చూసేటట్టుగా చేస్తూ ఉండవు అంటే వాళ్ళ అన్నయ్య సరే ఇల్లు నా పేరు మీద వద్దు, నీ పేరు మీద వద్దు, ఆ చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పేరు మీద చేస్తాను అంటే, చిన్నపిల్లలు అంటే ఎవరు అంటాడు, ఆ ఇద్దరు పాపలు ఉన్నారు కదా హెలాన్ హెతాషు, వాళ్ళ పేరు మీద చేస్తారంటే, ఇంకో బాబు నాకు ఇద్దరు పిల్లలు కాదు కదా ముగ్గురు పిల్లలు కదా అంటాడు. సో సరే ఈ ముగ్గురు పిల్లల పేరు మీద నేను నీకు ఆ ఇంటిని రాసి ఇచ్చేస్తాను, సో అప్పుడు నువ్వు వస్తావా అంటే కనుక వీడు సరే వస్తాము అంటారండి. ఎవరంటే వీడు కిట్టుగాడు వాడి భార్య లత. సో మేమైతే ఆ ఇంటికి వస్తాము అంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు వాళ్ళ అన్నయ్యకి ఇప్పటిదాకా ఏం చేశారు, వీడు కిట్టుగాడు కానీ వీడి కిట్టుగాడి భార్య కానీ వాళ్ళ అన్నయ్యకి ఇప్పటిదాకా ఏం చేశాడు, అసలు ఏమీ చేయలేదు. మొదటి నుండి వాళ్ళ అన్నయ్య వీళ్ళతోనే ఉన్నాడు కాబట్టి తమ్ముడు ఛానల్కి సపోర్ట్ చేశాడు, తమ్ముడు వీడియో తీసుకుంటారంటే ఛానల్కి సపోర్ట్ చేసి ఇచ్చాడు, అండ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడు, సపోర్ట్ చేస్తున్నాడు. వీడి కష్టం సుఖం అంతా వీళ్ళతోనే పంచుకున్నాడు. ఆయన సంపాదించిన డబ్బులు కూడా వీడికే ఖర్చు చేసి పెళ్లి చేశాడు, పెళ్ళానికి నగ కొనిచ్చాడు, వాడికి ఇల్లు కట్టించాడు, అన్ని చేశాడు. కానీ వీడు కిట్టుగాడు వాడి భార్య ఏమంటున్నారంటే, మాకు కూడా మేము నీకేం చేయలేదు చెప్పు, మేము నీకు అంతా చేశాము, నువ్వు సంతోషంగా ఉండాలని మేము నీకు అంతా చేస్తున్నాం, మేము చేయని ప్రయత్నం అయితే ఏమీ లేదు అంటున్నారు. వాళ్ళు అసలు ఏ ప్రయత్నము చేయలేదండి. అన్నకు ముందే ఎవడైనా అన్న పెళ్లి కాకుండా ఉంటే కనుక అన్నను వదిలేసి తమ్ముడు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా, కానీ ఈ కిట్టుగాడు అయితే పెళ్లి చేసుకుంటాడు. అన్నను వదిలేసి వీడు కిట్టుగాడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వీళ్ళ అన్నయ్యకి పెళ్లి చేద్దామని ప్లాన్ చేయలేదు, పిల్లలు ఎలా కనుక్కోవాలి అని ప్లాన్ చేశాడు. సో ఫస్ట్ ఇద్దరు పాపలు పుట్టారు, వాడు హెతాంశ వెళ్ళాలని ఇద్దరు పిల్లలు పుడితే ఆ తర్వాత కూడా వీళ్ళ అన్నయ్య వీడు పెళ్లి చేయాలని ప్లాన్ చేయలేదు. కానీ పెళ్లి చేస్తున్నాము, ఎంగేజ్మెంట్ అయింది, అమ్మాయిని చూస్తున్నాము, మా అన్నయ్య పెళ్లి చూపులు, మా అన్నయ్య పెళ్లికి షాపింగ్లు, ఇలా రకరకాల ఫేక్ వీడియోస్ తీశాడు. ఫేక్ వీడియోస్ తీసి జనాలను ఎలా పిక్చర్ చేశాడంటే ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఎంగేజ్మెంట్ అయ్యాక అమ్మాయికి 2 లక్షలు డబ్బిస్తారా? ఆ పెళ్లికి తీసిన నగలు ఆ అమ్మాయి అడుగుతుందంట. ఆ అమ్మాయి అడిగితే వీడు పెళ్లికి ముందే ఆ అమ్మాయికి తీసుకెళ్లి నెక్లెస్ ఇచ్చేస్తాడంట, హారాలన్నీ బంగార హారాలంతా ఇచ్చేస్తాడంట. సో అవి ఎవరైనా చేస్తారు. ఆ తర్వాత అవంతా తీసుకున్న అమ్మాయి 2 లక్షల డబ్బు, నెక్లెస్, ఒక హారం, ఇవంతా తీసుకున్న అమ్మాయి నేను లాస్ట్లో నిన్ను పెళ్లి చేసుకున్నాను వదిలేస్తుందంట. సో ఇలా చెప్తే ఎవరైనా నమ్ముతారా అంటే, ఎన్నిసార్లు వాళ్ళ వీడియోస్ చూస్తే కనుక లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ని మా అన్నయ్యకి ఎంగేజ్మెంట్, మా అన్నయ్యకి పెళ్లి, మా అన్నయ్య పెళ్లి కొడుకు అయిపోయాడు, మా వదినమ్మ మా ఇంటికి వచ్చింది, ఇలా రకరకాల వీడియోస్ ఉంటాయండి వాళ్ళ ఛానల్లో. ఎన్ని వీడియోస్ ఉంటాయి కదా తెలుసా వాళ్ళ అన్నయ్యకి. సో ఇవంతా వాళ్ళ అన్నయ్య సంతోషం కోసం చేయలేదు, వీళ్ళు వీడియోస్ కోసం చేశాడు.
వీడు కిట్టుగాడైతే వీడియోస్ కోసం చేశాడు. సో వీళ్ళు వాళ్ళ అన్నయ్య కోసం ఏమీ చేయలేదండి ఇప్పటిదాకా. ఒక పెళ్లి చేయలేదు, ఆయన కట్టు, ఒక సంసారం, ఒక పిల్లలు ఉండాలి కదా. నేను ఎలా ఇప్పుడు నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంటూ సంతోషంగా ఉన్నానో, సో మా అన్నయ్య కూడా అలా నాలాగే ఆయన కూడా ఒక సంసారం కావాలి, ఒక పిల్లలు కావాలి, పెళ్ళాం ఉండాలి అంటూ వీడు ఆలోచించలేదు. నేను ఎలా బాగుండాలి, నా భార్య ఎలా బాగుండాలి, నా పిల్లలు ఎలా బాగుండాలి, నేను ఇంకా ఎంతమందిని పిల్లలు కనుక్కోవాలి. సో ఇలా ప్లాన్ అంటూ చేసుకుంటూ పోయాడు. సో ఆ ప్లాన్ భాగంగానే వీడు ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కాల్ చేసి ఏమంటున్నాడు, నువ్వు ఆ ఇంటిని నా 3 పిల్లలకి సమానంగా రాసిస్తేనే మేము ఆ ఇంటికి వస్తాము అన్నాడు. సో వీళ్ళందరికీ కనుక పిల్లలు ఉంటుంటే కనుక వీడు ఇలా ఆ ఇంటిని మా పిల్లల పేరు మీద రాసివు అని అడిగేవాడా? సో అలా అడిగింటే కనుక వీళ్ళ అన్నయ్య పిల్లలు వాడిని చెప్పు తీసుకొని వాడి ముఖం మీద కొట్టి వాడి దౌడాలని ఉదిరేలా కొట్టేది కదండి, అవునా కాదా? వాళ్ళ అన్నయ్యకి కనుక పిల్లలు ఉంటుంటే, ఒక సంసారం అనేది ఉండుంటే వీడు ఇట్లా అడిగేవాడా? ఆ ఇంటిని నువ్వు మా పిల్లల పేరు మీద రాసిస్తేనే మేము వస్తాము అని వీడు అడిగేవాడా? చెప్పండి, ఇది కరెక్టా? వాడు అడిగింది కరెక్టేనా? కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కమెంట్ చేయండి. కాదు వాడు అడిగింది తప్పు, రాంగ్ అని మీకు అనిపిస్తే అది కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే ఒక మనిషి వీక్నెస్ ని మన స్వార్థంగా మనం ఎప్పుడు మార్చుకోకూడదు. ఎందుకంటే వీడు వాళ్ళ అన్నయ్యకి ఒక పెళ్లి చేయలేదు, వాళ్ళ అన్నయ్యకి బట్టలు కొనివ్వలేదు. అప్పుడెప్పుడో గతంలో నేను మా అన్నయ్యకి 1,50,000 గిఫ్ట్ ఇచ్చాను అంటూ ఒక వీడియో తీశాడు. ఆ తర్వాత మా అన్నయ్యకి పెళ్లి చూపులు అంటూ ఆయనకి పెళ్లి మీదే విరక్తి పుట్టేలా అన్ని వీడియోస్ తీస్తుంటాడంటే వాడు నిజంగా ఆయనకి ఇచ్చేసి ఈ బ్రతికెందుకు రాదు, నా లైఫ్లో ఇక పెళ్ళే చేసుకోకూడదురా అనిపించేలా అన్ని వీడియోస్ తీస్తుంటాడు వాళ్ళ అన్నయ్య మీద. మా అన్నయ్యకి ఎంగేజ్మెంట్, మా అన్నయ్య పెళ్లి చెడగొట్టేసింది, ఇవంతా అయిన తర్వాత వాడు లాస్ట్లో ఒక వీడియో కూడా పెట్టాడండి. మేము ఈ నిజం మీ దగ్గర దాచాము, ఎందుకంటే మా అన్నయ్యకి ఆల్రెడీ పెళ్ళయింది, వదిలేసిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు అంటూ అది కూడా వీడియో తీశాడు. కానీ వాళ్ళు ఎవరు అని ఇప్పటిదాకా వాడు ఎవరిని రివీల్ చేయలేదండి. వాళ్ళ కుటుంబం మొన్న ఎవరో మేము మా చుట్టాల దగ్గరికి వెళ్తా ఉన్నాము చాలా రోజుల తర్వాత అంటూ అక్కడ వెళ్ళి ఒక 1 వీక్ ఉండి అక్కడ వాళ్ళ రిలేషన్స్ ని చూపించాడు. అది తప్ప ఈమె మా అన్నయ్య, ఈయన నా తోడుబుట్టినవాడు, ఈమె నా తోబుట్టింది, ఇది మా నాన్న, ఇది మా అమ్మ, మా అవ్వ, మా తాత, ఇట్లాంటి ఎవరిని చూపించలేదండి. సో అస్సలు బాగోతాం ఇదండి. వాడు వాళ్ళ అన్నయ్యని ఎలా బోర్త కొట్టించాలి, ఎలా మోసం చేయాలి అనేదానికే ఈ వీడియోస్ అన్నింతా తీస్తా ఉన్నాడు. ఈ వీడియోస్ ముఖాంతరంగానే వాళ్ళ అన్నయ్య దగ్గర వాళ్ళ అన్నయ్య మీద ఇల్లు ఉందో లేదో మాకు తెలియదు, కానీ ఆ ఇంటిని మాత్రం నా పిల్లలకి, నా 3 పిల్లలకి సమానంగా రాశారు. ఒక ఇల్లే కదా, పోనీలే, వీళ్ళకి చాలా ఇల్లులు ఉన్నాయండి, చాలా ఇల్లులు ఉన్నాయి. అందులో ఒక ఇల్లు వీళ్ళ పిల్లల మీద రాసిచ్చేస్తే అదేం పెద్ద విషయం కాదు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా లచ్చక్క టీవీ ఆఫీషియల్ వల్ల ఫేక్ బండారం అయితే. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఈ లచ్చక్క టీవీ ఆఫీషియల్ వల్ల గ్రోత్ చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళ ఛానల్కి రిపోర్ట్ చేయండి. అండ్ వాళ్ళ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయొద్దు అని కోరుకుంటున్నాను. నమస్కారం.